అయితే ఏం చేయాలి? నెంబర్ ఉంటాయి కదా, కాల్ చేయాలి. మీరు అంతా స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఈ పరిస్థితిలో ఈ డేటింగ్ యాప్స్ దొరికేటప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, టాస్క్లు రివ్యూస్ అని వస్తున్నాయా లేదా? వాటికి అసలు ఎందుకంటే స్టార్టింగ్ వస్తాయి, తర్వాత అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. విత్ ఇన్ 500 పెడితే ₹1000 పెడితే 10,000 అని చూపిస్తాగా, అంతా ఫేక్ అనమాట. ఇంకొకటి ఈ లాటరీ కలిగిందని, పార్సల్ అని, డేటింగ్ యాప్స్, ఇంకా చాలా చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కాదు. ఒకవేళ ఫ్రాడ్ అయితే ఏం చేయాలి? సైబర్ క్రైమ్ ఇంప్లాయ్ నెంబర్ 1930కి కాల్ చేయాలి. కాల్ చేసినట్లయితే ఆ పోయిన అమౌంట్ అనేది చేసి జరుగుతుంది. ఇంకోటి ఈ ఏపీకే లింక్స్ వస్తాయి చాలా మందికి వాట్సాప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లలో ఏపీకే లింక్స్ వస్తాయి. ఈ బ్యాంక్ అప్డేట్ అని, ఆర్టీఏ కాల్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలి. చేస్తే ఏమైతే అంటే ఓటీపీ అయిపోకుండా కానీ మీ యాక్సెస్ మొత్తం వెళ్ళిపోతుంది, నేను అమౌంట్ పడ్డది. మళ్ళీ క్రెడిట్ కార్డు వాడుతుందా? క్రెడిట్ కార్డు ఇట్లా అప్డేట్ అని, మీ క్రెడిట్ కార్డు మీద ఆఫర్స్ ఉన్నాయని, లిమిట్ వేస్తామని, అట్లా ఇట్లా ఫ్రాడ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ మీకు కానీ వాడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఆఫర్స్ అంటే దిగే నమ్మొచ్చు, ఏమైనా లింక్స్ ఓపెన్ చేయదు. ఇట్లాంటి అన్నెసెసరీ యాప్స్ ఇట్లా ఫోన్లో ఇన్స్టాల్ చేయదు. అర్థమైందా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా ఒకవేళ సైబర్ ఫ్రాడ్ అయితే ఏం చేస్తారు? కావాలి. ఏపీకే లింక్స్ వస్తే ఏం చేయాలి? ఓపెన్ చేయదు. క్రెడిట్ కార్డు లిమిట్ వేస్తామని ఫోన్ చేసి అప్పుడు ఏం చేస్తారు? చేయాలి. ఇంకొకటి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, కేసు అని కాల్స్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? రిజెక్ట్ చేయాలి. అవసరం అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి. అంతేగాని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చామనుకో డబ్బులు డిమాండ్ చేస్తారు, ఇక మెంటల్లీ టార్చర్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్, లోన్ యాప్స్, ఫేక్ లోన్ యాప్స్ చాలా ఉన్నాయి. అసలు తీసుకోవాలి. అవి అనాథరైజ్డ్ యాప్స్ అనమాట. వాడు అమౌంట్ కట్టినా కానీ మళ్ళీ కాపరేట్ చేస్తారు, మళ్ళీ బార్గెనింగ్ చేస్తారు. కాబట్టి వీటన్నిటితోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఫ్రెండ్స్కి చెప్పాలి.